రథసప్తమి. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమైన దైవం. ఇక్కడ ఒక మహాయాగం జరిగింది. కొంతమంది చివరలో వెళ్ళటువంటి వాళ్ళు పురిమేడ దాకా తీసుకువెళ్తారు అన్నమాట. అదొక మంచి సంప్రదాయం. వాటిని మన శరీరం తట్టుకోగలిగేటువంటి పరిస్థితులు రథసప్తమి పురస్కృత సవితృ సూర్యనారాయణ పూజాఖ్యే వినియోగ. బీజంతో చూపించేటువంటి నివేదనకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో అవుట్డోర్లో షూట్ చేయబడింది. లొకేషన్లో జరిగిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆడియోలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. దయచేసి వీక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. దిస్ వీడియో వాస్ షాట్ అవుట్డోర్స్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ఎట్ ద లొకేషన్ డ్యూ టు స్లైట్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఆడియో. వీ రిక్వెస్ట్ వ్యూవర్స్ కైండ్ అండర్స్టాండింగ్. శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. సింహి అపరాజిత మహామంత్రాలయానికి సాదర స్వాగతం. రథసప్తమి. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమైన దైవం. మనం దేవీ దేవతల్ని ఆత్మస్వరూపంగా పరమాత్మగా ఇలా పూజిస్తూ ఉంటాం కదా. మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవరాజాల్లో సూర్యనారాయణమూర్తి ప్రధానమైనవాడు. ఈ సూర్యనారాయణమూర్తికి కేవలం రథసప్తమి రోజున ఏదో నామమాత్రంగా పూజ చేయాలని కాదు, వాస్తవంగా మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనకు పూజకు ప్రతీతి. ప్రతిరోజు కూడా ద్విజాధికారం అంటే యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళందరూ కూడా సూర్యనారాయణమూర్తికి ఖచ్చితంగా అర్ఘ్యప్రదానం చేయాలి. అది కేవలం యజ్ఞోపవీతం ఉన్న వారికి మాత్రమే చెప్పబడిన సంప్రదాయం కాదు. సర్వులు ఉదయం లేచిన తర్వాత సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాలి. ఇక యజ్ఞోపవీతం కలిగిన వాళ్ళైతే అర్ఘ్యప్రదానం సంధ్యావందనం ఇవన్నీ చెప్పబడ్డాయి కదా. యజ్ఞోపవీతం లేని వారైతే కనుక ఉదయం లేచి స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రోజుని ప్రారంభం చేయవచ్చు. రథసప్తమి రోజున పూజ గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా వివరం ఉంది. అయితే ఈ రోజున మీకోసం రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలనేటువంటి అంశాన్ని వ్యక్తిగతంగా నేను చేస్తూ మీకు చూపిస్తాను. చక్కగా మీరు కూడా ఈ విధానాలను ఆచరించి సవితృ సూర్యనారాయణమూర్తి యొక్క దివ్య కృపాకటాక్షాలకు పాత్రులవ్వండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మన శరీరానికి ఆత్మకి మన ఆలోచన విధానానికి కావచ్చు, శరీరానికి కావచ్చు, ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్యనారాయణ. అందుచేతను సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన పూజ ఇవన్నీ కూడా మనకి మిగుల ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ పూజ ఎలా ఆచరించాలి? మనం రథసప్తమి రోజున మనం సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా పరమాన్నం వండుతాం, అంటే బెల్లమన్నం. దాన్ని గుడాన్నం అని కూడా పిలుస్తారు. ఇక అది వెళ్ళిన తర్వాత సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తాం. ఇది ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఫలితాలు పరిరక్షణ ఇస్తుందనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ రోజున వండినటువంటి బెల్లమన్నం చిక్కుడాకులో నైవేద్యం పెడతారు. ఉదయం స్నానంలోగా అయితే చాలా నియమాలు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు సంపూర్ణంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. రండి. ప్రకృతి ఒడిలో సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా రథసప్తమి రోజున ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఇక అందరికీ ఇటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఈ సిటీ కల్చర్లోనూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్లో అవకాశం ఉంటుంది కదా, చక్కగా వంటింట్లో అక్కడే పాలు పొంగించండి. ఈ పూజా విధానం ఏదైతే ఉందో అక్కడే ఆచరించండి. ఇది ఖచ్చితంగా ఇలా ఆరు బయటే చేయాలని నియమం ఏం లేదు, కానీ ఆరు బయట చేయడం అనేది చాలా శ్రేయస్కరం. గతంలో మనందరికీ తెలుసు కదా, అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు ఉండేది, దానికి ఒక పెరట్ ఉంటుంది. ఆ పెరట్లో కూర్చుని చక్కగా ఈ పూజలు అవి తులసి కోట దగ్గర కూర్చొని చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకున్నంతలో మనం శ్రద్ధగా ఈ పూజ ఆచరిస్తే చాలు. ముఖ్యంగా ఈ ప్రదేశం చాలా శ్రేష్టమైనది. ఇక్కడ ఒక మహాయాగం జరిగింది. అందుచేతనే ఈ ప్రదేశంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా ఈ పర్వాలాన్ని సిద్ధపరిచి స్వామివారికి నివేదన చేద్దాం. ఈ కార్యక్రమం చేత మీ అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క దివ్య కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తున్నారు. ముందుగా నేను ఎంచుకున్న ప్రదేశాలు సిద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏదేదో తిరిగి ఉంటాయి. మనం ఒంటింట్లో చేసుకున్నా కూడా ఒంటిళ్ళు కూడా మనం శుభ్రపరచుకోవాలి. ముందు రోజు అన్నం వండుకుంటాం కదా రాత్రి, అదే పూజ మీద ఈ పదార్థాన్ని సిద్ధపరచకూడదు. అపవిత్రవిత్రుగా శ్రయావస్థాంగబోతున్నా యస్మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమః. ముందుగా ఇది సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విధానం కాబట్టి సూర్య ప్రార్థన చేద్దాం. అందరూ సులభంగా చేసేటువంటి సూర్య ప్రార్థన
జపాకుశల సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోవరిం సర్వపాపఘ్నం ప్రణతేస్మి దివాకరం. సవిత్రు సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. సూర్యనారాయణమూర్తి చూసారా, ఈ వెలుతురు నమ్మే పడుతోంది, సూర్యకాంతి. ఇటువంటి వాతావరణంలో చేయడం చాలా శ్రేయోదాయకం. శాస్త్రం కూడా అదే చెప్తుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆరు బయటే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా సూర్యకాంతి పడుతుండగా ఇటువంటివి చేయడం చాలా మంచిది. సూర్యప్రసాదం ఉదయ భాగంలో సాధారణమైన రోజుల్లోనే ఉదయం కాస్త ఎండలో తిరగండి అని చెప్తారు, శరీరానికి విటమిన్ డి దొరుకుతుందని. ఇక మాఘమాసంలో వచ్చేటువంటి ఈ రథసప్తమి గురించి, దాని విశేషాలు, పరమాన్నం వండుతూ మీకు తెలియజేస్తాను. ముందుగా స్థలాన్ని శుద్ధిపరుస్తున్నాను. ఇది ఆవు పేడ పిడకలు. సాధారణంగా పిడకలు ఎప్పుడు కూడా పూర్తిగా పెట్టకూడదు. మనిషి కాలం చేసిన తర్వాత మాత్రమే పూర్తి పిడకలు పెట్టి కాలుస్తారు. మనం ఇంట్లో వండుకునే వంట, దేవుడికి సంబంధించినటువంటి ఇలాంటి నైవేద్యాలు చేసేటప్పుడు పిడకలు ఎప్పుడు కూడా ఇలాగ విరగ్గొట్టి భాగాలుగా చేసి అప్పుడు మనం దాని మీద జ్వాలను సిద్ధపరచాలన్నమాట. చక్కగా ఇది మన ఆవుల పిడకలే. సాధారణంగా ఆవు పేడ పిడక మీద చేసిన వంటకి రుచి చాలా బాగుంటుంది. అది ఏ వంట అయినా. నాకు మా అమ్మగారు నా చిన్నతనంలో ఇలాగే మాఘమాసంలో రథసప్తమి రోజున మరియు మాఘమాసంలో ఆదివారాల్లో సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా బెల్లం అన్నం ఉండేవారు, పరమాన్నాన్ని. ఆ రుచి నాకు ఇప్పటికీ గుర్తుంది. అంత చక్కగా ఉంటుంది. ఇలా మీరు ప్రయత్నం చేశారనుకోండి, మీకు కూడా అదే రుచి వస్తుంది అన్నమాట. ఆవు పేడ పిడకల మీద చక్కగా ఆవు పాలను వేడి చేసి బాగా మరిగించి బెల్లనన్నాన్ని సిద్ధపరచాలి. చూడండి, ఈ పిడకల్ని ఇలా మధ్యలో ఖాళీ అట్టే పెట్టుకుని చుట్టూపర పేర్చుకోవాలి. ఎందుకంటే మనం దాని మీద పాలు పొంగిస్తాం కదా, దీన్ని దాలి అంటారు. దాలి అనే పదం కేవలం ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఈ నిత్య విధులు కర్మలు చేస్తారు కదా, ఆ సందర్భంలోనే వాడతారేమో అనుకుంటారు ఆ పదాన్ని అన్నం వండినప్పుడు. అలా ఏం కాదు, ఇది వరుస క్రమాన్ని దాలి అంటారు అన్నమాట. ఇలా దాలి కింద పెట్టుకోవాలి. ఎంత చక్కగా అయిందో చూడండి. చాలా రోజులైంది మనం మన కల్చర్కి దూరం అయిపోతున్నాం రోజు రోజు. అలా కాకుండా చక్కగా ఇలాంటి పర్వాలలో ఈ కార్యక్రమంలో ఇంట్లో కూర్చుని కూడా చెప్పచ్చు. ఏదో నామమాత్రంగా ఓ కార్యక్రమం చేయాలంటే ఇంట్లో కూర్చుని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పచ్చు. కాకపోతే చక్కగా ఇలా ప్రకృతిలో కూర్చుని చుట్టూ ఎన్ని చెట్లు పిట్టలు ఉంటాయి, ఇక్కడ మీకు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. చక్కగా పిట్టలు ఈ ప్రకృతి ఒడిలో హాయిగా కూర్చుని సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ ఈ పదార్థాన్ని తయారు చేయడం అనేది చాలా మంచి విషయం. దాని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఎదురొచ్చేటువంటి సీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల శరీరానికి కొన్ని రుజునాలు, కొన్ని రోగాలు రావచ్చు అన్నమాట. వాటిని నియంత్రించడానికి ఆయా పదార్థాలు ఆ సీజన్స్లో తినమని చెప్తారు, ఆ పండగల్లో తినమని చెప్తారు. అలాగా ఈ చిక్కుడాకులే పెట్టేటువంటి పరవాన్నం ఏదైతే ఉంటుందో, ఈ ఆకుకు ఉండేటువంటి సహజ లక్షణం మంచి వ్యాధి నిరోధక శక్తిని కలగజేస్తుంది అన్నమాట. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి రోగాలను తగ్గిస్తుంది. సూర్యుడు మనం మకర సంక్రమణానికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కదా, అది లగాయతూ ఉత్తరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజు నుంచి ఆయన వేగాన్ని పుంజుకుంటాడు. చాలామంది ఏమని చెప్తారంటే రథసప్తమి నుంచే ఉత్తరంగా ప్రయాణం చేస్తాడంటారు. అలా కాదు. మనకి ఉత్తరాయణం ప్రారంభం లగాయతూ సూర్యుడి యొక్క గమనంలో మార్పు వస్తుంది. ఉత్తర ప్రయాణం అన్నమాట. సూర్యుడి తీవ్రమైనటువంటి ప్రకాశం ఉత్తరంగా చూపిస్తాడు. ఇక రథసప్తమి రోజు లగాయతూ ఆ తీవ్రత పెరుగుతుంది, చాలా ఎక్కువగా ఉంటాడు. ఇక భానుడి యొక్క తాపం ఇక్కడి నుంచే చాలా పెరుగుతూ ఉంటుంది. అది శరీరానికి కొన్ని రకాల ఇబ్బందులు కూడా గురి చేస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి తప్పించేదే చిక్కురాకు అన్నమాట.
కేవలం చిక్కుడు ఆకలే కాదు, చిక్కుడు కాయలు కూడా. వీటితో మన రథాన్ని తయారు చేస్తాం, రథాలు లాగుతాం. ఈ రథసప్తమి రోజున చక్కగా ఇంటి ముందు రథాలు వేసి, పల్లెటూరుల్లో అయితే కనుక ఒకళ్ళ రథానికి ఉన్నటువంటి ఆ ముగ్గుతోటి తాడులా వేస్తారు కదా, ఇంకొకళ్ళ రథాన్ని కనెక్ట్ చేస్తారనమాట. అలా ఊళ్ళో ఉన్న గుమ్మాల ముందు వేసినటువంటి రథం ముగ్గులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కాళ్ళు కలిపి ఒక ఆలయం దాకా తీసుకెళ్తారు, ఆ గ్రామానికి సంబంధించిన ఆలయం దాకా. కొంతమంది చివరన వెళ్ళటువంటి వాళ్ళు పులిమేడ దాకా తీసుకువెళ్తారు అనమాట. అదొక మంచి సంప్రదాయం. ఇక ఈ చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారు, రథానికి పూజ చేస్తారు. ప్రత్యక్షంగా ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఇలాగా సూర్యనారాయణమూర్తికి ఎదురుగా కూర్చుని పూజ చేసేటువంటి వాళ్ళు అయితే కనుక సూర్యుడి కేసు చూస్తూ ఈ రథానికి పూజ చేస్తూ ఉంటారు. అలా అవకాశం లేని వాళ్ళు, అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళు రథాన్ని తయారు చేసుకుని రథానికి పూజ చేసి, అవకాశం ఉంటే కనుక బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పరమాన్నాలు ఉండే ప్రక్రియ, దీని తర్వాత ఇప్పుడు మనం అది సిద్ధమైపోతుంది కదా, సిద్ధమయ్యే క్రమంలో నీతో మాట్లాడుతూ ఉంటాను. అది పూర్తిగా సిద్ధమైన తర్వాత దాని స్వామివారికి నైవేద్యం పెడదాం. చక్కగా మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి నేను సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తాను. మీరు కూడా రథసప్తమి రోజున మీకున్నటువంటి సౌకర్యాన్ని, వెసులుబాటుని దృష్టిలో పెట్టుకుని సూర్యనారాయణమూర్తి యొక్క పూజ విశేషంగా ఆచరించింది. ఇక మనం మొదలు పెడదామా? ముందుగా మనం దానిని సిద్ధం చేసుకున్నాం కదా, దాని చుట్టూ చక్కగా ఆవు పేడతోటి అలికారనమాట. ఇప్పుడు దాలిని కొంచెం పెద్దగా చేయాలి, సరిపోదు లేకపోతే ఇది పాలు ఉడికించడానికి. కొంచెం బియ్యం పిండి తీసుకుని చక్కగా ఈ అలికినటువంటి భాగం ఏదైతే ఉందో 8 దిక్కుల్లోనూ ఇలా అలంకారం చేసుకోవాలి. ఇదే మనం ఇంట్లో వంట పొయ్యి మీద చేసుకుంటే కనుక పసుపు కుంకుమ అలంకారం చేసుకుంటే సరిపోతుంది. ఆవిరి బయట చేసుకునేటువంటి వాళ్ళు చక్కగా, ఈ మంగళప్రదమైనటువంటి కార్యాలు కదా కాబట్టి పసుపు కుంకుమతో చక్కగా అలంకారం చేసుకోవాలి. ఇప్పుడు కర్పూరం వెలిగించుకుని నేను ఎత్తరముఖంగా కూర్చున్నాను, సూర్యనారాయణమూర్తికి చూపించాలి తూర్పుగా. ఓం ఘృణ సూర్య ఆదిత్యోం. మనం ప్రకృతిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కదా, చక్కగా కాకులు, పక్షులు ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఈ పరమాణం ఎప్పుడైపోతుందో తినేద్దామని. భూతబలి ఉండాలి, మనం పూజలు చేయడమే కాదు, మనం నైవేద్యం పెట్టేసి మనం తినేయడం కాదు, భూతబలి. కాస్త పరాల జీవులు కదా పాపం ఈ పక్షులు అవిను, అని చేతను వాటికి కూడా మనం నైవేద్యం పెట్టిన తర్వాత కొంత భూతబలి తీస్తాం, దానిని వాటికి అందించాలన్నమాట. దాలి చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ ఆవు పేడ కాలిస్తే వచ్చేటువంటి పొగళ్ళు చూసారా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. సాధారణంగా పొగ ఆరోగ్యాన్ని భంగపరుస్తుంది. ఈ ఆస్తమా రోగాలు ఉన్నటువంటి వాళ్ళు పొగకు దూరంగా. ఈ పొగ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది, ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ను తొలగిస్తుంది అన్నమాట. అంచేతను చాలామంది చక్కగా ఇంత చిన్న చిన్న ఆవు పేడ పిడకల్లో సాంబ్రాణి పొగ వేస్తారు. ఇంకొంతమంది అయితే ఇదే వెలిగించి ఇంట్లో పొగలా చూపించేస్తారు. చాలా మంచిది అది, దానివల్ల నెగిటివ్ తగ్గుతుంది అనమాట. ఈ గాలికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా, వేడి మీద పాలు కాగుతాయి అన్నమాట, మంట కాదు. ఎందుకంటే మనం పిడకలు వెలిగిస్తే విపరీతమైన మంట వచ్చేది. సమిధలు అంటే మనం కట్టె పొలం ఉంటాయి కదా, అవి వెలిగిస్తే వచ్చే మంటలా రాదు, ఇది వేడి ఇస్తుంది అన్నమాట.
ఇలా చిన్న ముక్క విరగొట్టి ఆ ముక్క లోపల వేసేసుకోవచ్చు. ఎందుకంటే పిరకని ముక్క విరగొట్టి పెట్టాలని చెప్పాను కదా. పాలు పొంగించడానికి కుండ సిద్ధంగా ఉంది. చక్కగా దీన్ని శుభ్రపరిచి పసుపు రాసి బొట్లు పెట్టారు. ఎప్పుడైనా మనం పాలు పొంగించేటప్పుడు మొట్టమొదట ఖాళీ పాత్రనే పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత అందులో పాలు పోయాలి. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. దాలిని మళ్ళీ కుండ పెట్టిన తర్వాత ఎటు పక్కకి తగ్గిందో అటు పక్కకి మనం జాగ్రత్తగా చిన్న చిన్న పిడకలు పెట్టుకోవాలి. మాఘమాసంలో కేవలం ఆదివారం అనే కాదు, మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణమూర్తిని ప్రీతిపాత్రమైనది. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేస్తాం. కుండ వేడెక్కుతోంది, కుండ మీద పొగ వస్తుంది, పాలు పోసే సమయం అయిందనమాట. పాలు రాగి పాత్రలో పోకూడదు అంటారు. ఇది రాగి చెంబే కదండి, పాలు ఇందులో పోస్తే పాయిజన్ అవుతాయి కదా అని అడుగుతారు. సద్యస్కాలంలో అప్పటికప్పుడు చేసేటువంటి దానికి రాగి పాత్రలో పోసినా పర్వాలేదు, నిలవ ఉంచకూడదు అనమాట. కొంతమంది రాగి పాత్రలో కూడా పాలు కాచి బెల్లం అడుగుతారు. అది కూడా తప్పేమీ కాదు, చెప్పాను కదా, సద్యస్కాలంలో చేయొచ్చు. కానీ రాగిని వేడి చేసేటువంటి పాలు ఏవైతే ఉంటాయో అప్పటికప్పుడు వాడేయాలి. వాటి మళ్ళీ తోడు పెట్టడం లాంటివి చేస్తే దానివల్ల అది దాంట్లో జరిగేటువంటి చర్యలు ఉంటాయి కదా రాగి, దానివల్ల పాలల్లో ఉండేటువంటి ధాతువులకి విష లక్షణాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మనం రథాన్ని తయారు చేయాలి. సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి రథం. చూడండి, చక్కగా చిక్కుడుకాయలు తీసుకుని, ఈ కొబ్బరి ఇల్లు అంటారు, కొబ్బరి ఆకుకుంటాయి కదా పొన్నులు, అవన్నమాట. వాటితోటి రథం గట్టిగా ఉండాలనుకోండి, చక్కగాను ఈ చిక్కుడుకాయ లోపల గింజ ఉంటుంది, చివరకు వచ్చిన గింజ, ఆ గింజకి గుచ్చాలి పుల్లని. ఇలాగా ఈ పైన ఉన్నటువంటి లేయర్లో గుచ్చితే విడిపోతుంది. అందుకని చివరికి ఒక గింజ ఉంటుంది కదా, ఆ గింజలోకి కొబ్బరి ఈనెని గుచ్చాలి. దీనికి చాలామంది 7 చిక్కుడుకాయలు ఉపయోగిస్తారు. ఇది బేస్ అన్నమాట, కింద భాగం. ఇక పైకి రథాన్ని తయారు చేయాలి కదా, దానికోసం ఇంకొక పొల్ల తీసుకుని దానికి లోపలికి, బయటకు గుచ్చకండి, లోపలికి గుచ్చండి. చిన్నప్పుడు ఇవి చేసుకుని చక్కగా మామూలు రోజుల్లో కూడా పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పోయాయి. ఇలా చేస్తుంటే వింతగా చూస్తున్నారు అందరూ. దీనికి పూజ అయిపోయిన తర్వాత మా ఇళ్లల్లో తాడు కట్టి ఆడుకునేవాళ్ళం. దీన్ని లాగుతూ రథం బండి అనేవారు దీన్ని. అందుకని ఇంట్లో ఎంతమంది పిల్లలు లేరా ఈ రథాలు చేసేవారు, కొట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు పై భాగంలో మనం చక్కగా రథాలు తయారు చేసుకోవడానికి సిద్ధపరచాలి. ఇందాక చెప్పాను కదా, కొంచెం లోపలకి ఈ కొబ్బరిని గుచ్చాలన్నమాట. బాగా బయటకు గుచ్చామనుకోండి అది సరిగా వెళ్ళదు, చూసుకోవాలి. చతురస్రాకారంలో దీర్ఘ చతురస్రాకారం కానీ చతురస్రాకారంగా కానీ ఈ రథాన్ని తయారు చేయడానికి ఎక్కడ గుచ్చితే బాగుంటుందో చక్కగా అక్కడ గుచ్చి రథాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక పక్క అయింది. ఆవు పిడకలు కాలుతున్నప్పుడు వచ్చేటువంటి వాసన చాలా ఘాటుగా ఉంటుంది, చాలా వ్యాధుల్ని కూడా హరిస్తుంది అన్నమాట. ఈ రథం కింద భాగం అంతా చక్కగా సిద్ధమైపోయింది. చూడండి ఎలా చేస్తున్నానో. చక్కగా మీరు కూడా రథాన్ని ఇలా సిద్ధపరచండి. మన రథం సిద్ధమైంది. చూడండి, 7 చిక్కుడుకాయలతో సూర్యనారాయణమూర్తి. అబ్బా, సమయానికి సూర్యకాంతి పెడుతుంది ఈ రథం మీద. అబ్బా, ఎంత చక్కగా ఉందో. ఈ రథాన్ని మనం పూజ చేస్తాం ఇప్పుడు. చూసారా, కొబ్బరి ఈనులు, చిక్కుడుకాయలు, వీటితోటి 7 చిక్కుడుకాయలు ఉపయోగించాం. ఈ కొబ్బరి ఈనులతో మంచి రథాన్ని సిద్ధపరిచాం.
సూర్యనారాయణమూర్తి పూజకి అన్నీ సిద్ధం అవుతున్నాయి. పాలు కూడా మరుగుతున్నాయి. పొంగాలి పాలు బాగా మరిగితేనే బెల్లం అన్నానికి పరమాన్నానికి ఆ రుచి వస్తుంది. గాలి వేయడం వల్ల చూసారా, ఆ కుండ కింద భాగం నేల మీద కూర్చునేలా ఉండదు, అయినప్పటికీ కూడా గాలి ఉంది కాబట్టి దాని మీద ఆగింది. అందుకే గాలి వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా పిడకల ధరకి జోడిస్తూ, ఇప్పటికి మనకి పాలు వేడెక్కడానికి ఇందాక పెట్టిన పిడకలు సరిపోతాయి. కొంచెం అదనంగా పెట్టి ఇలా చేయడం వల్ల బాగా మరుగుతాయి అన్నమాట. నేత్ర సంబంధమైన రోగాలు ఉన్నప్పుడు చూడండి, ఆవు పేడ పిడకలు కాలుతున్నప్పుడు వచ్చే పొగలు చూసారా, దీనివల్ల మనం కళ్ళు మండిపోతాయి అనుకుంటాం. కళ్ళల్లో ఉండేటువంటి చెడు ఏదైతే ఉంటుందో, అంటే మన కళ్ళల్లో పడేటువంటి దుమ్ము ఇటువంటివి ఏవైతే ఉంటాయో, ఈ పొగ తగలడం వల్ల ఈ కన్నీళ్ళు వస్తాయి చిన్నగా మన పక్క నుంచి. పొగకి కళ్ళు మండుతాయి కదా, దాని నుంచి అదంతా కూడా ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. కళ్ళకు చాలా మంచిది. ఇళ్లల్లో కూడా ఈ పొగ వేయడం నెగిటివ్ను తొలగించుకోవడానికి ఒక చక్కటి మార్గం అన్నమాట. పాలు పొంగుతున్నాయి. సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా మనం బెల్లం సిద్ధపరచాలి కదా, అందులో భాగంగా పొంగినటువంటి పాలల్లో చక్కగా కడుక్కున్నటువంటి బియ్యం. చాలా మంది బియ్యాన్ని కడక్కుండా వేస్తారు. ఇది కూడా సప్త పర్యాయాలు 4 సార్లు వేసాను నేను. ఇది 5వసారి 6, ఇది 6-1. మనం ఇందాక చిక్కుడుకాయ రథం గురించి మాట్లాడుకున్నప్పుడు 7 చిక్కుడుకాయలతో రథం తయారు చేయాలని చెప్పాను కదా, అలాగే నివేదన చేసినప్పుడు కూడా 7 చిక్కుడుకాయలు వేసి వాటిల్లో నైవేద్యాలు వడ్డిస్తాం అనమాట. బెల్లం తయారు చేయాలి కదా, దానికోసం ముందుగానే దంచి సిద్ధపరచుకున్నటువంటి బెల్లం. దీన్ని 7 సార్లు వేయాలని నియమం ఏమి ఉండదు, బియ్యానికి మాత్రమే. ఇప్పుడు గుడానం సిద్ధం అవుతోంది. మనం చక్కగాను ఈ లోపల పూజా కార్యక్రమం చేద్దాం. రథసప్తమి సూర్యనారాయణమూర్తికి జన్మతిథి అన్నమాట. ప్రత్యేకంగా ఆ రోజు లగాయతూ స్వామివారికి ఉత్తర గమనం ఉంటుంది. ఇక నుంచి ఎండలు బాగా పెరుగుతాయి. ఈ సమయంలో చిక్కుడుకు సంబంధించినటువంటి ఆకులు, ఇక చిక్కుడుకాయలు, చిక్కుడు పూలతో పూజ చేస్తారు. కొందరు చిక్కుడు పూలతో వంటకం చేసుకుంటారు. ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో చిక్కుడు పూల వినియోగం చాలా తక్కువ. చిక్కుడుకాయలతోటే వంటలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎదరొచ్చేటువంటి ఎండాకాలం ఏదైతే ఉంటుందో, ఈ సూర్య గమనంలో ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని మన శరీరం తట్టుకోగలిగేటువంటి పరిస్థితులు చిక్కుడుకాయలు ఇస్తాయి. అందుకే వాటిని ఉపయోగిస్తారు. రథాలు కూడా చక్కగా చిక్కుడుకాయలతోటే సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు మనం పూజ చేయాలి కదా, మీ అందరికీ అర్థం అవ్వాలని నేను ఉత్తరముఖంగా కూర్చున్నాను. వాస్తవంగా ఇది తూర్పుగా కూర్చుని ఈ పూజ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ఇళ్లలో చేసుకున్నప్పుడు తూర్పుగా తిరిగి కూర్చుని చేసుకోండి. ముందుగా ఒక ఆచమన పాత్ర, ఒక దైవ పాత్ర, ఇది తీర్థపాత్ర కింద వినియోగిద్దాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సమాహ్య అభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమనం చేయాలి. ఇది వైదికమైనటువంటి క్రియ కాబట్టి మంత్రశాస్త్రంలో ఉన్నవారైనప్పటికీ తత్వాచమనం చేయక్కర్లేదు, మామూలు ఆచమనం సరిపోతుంది. ఆచమ్య, యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళు స్వాహాకారంతో చేస్తారు. యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళు స్త్రీలు నమఃతో చేయాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః అలాగా. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. నేను ఆచమనం చేస్తున్నాను. ఆచమ్యాగం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య, హస్త ప్రక్షాళన చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి హస్త ప్రక్షాళన చేసుకోవాలి.
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, దినార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఎడని పక్కన వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన రథసప్తమి పురస్కృత సవితృ సూర్యనారాయణ పూజాఖ్యే వినియోగః. ప్రాణాయామంలో పూరకం, కుంభకం, రేచకం. ఇందులో ప్రాణాయామం చేసేటప్పుడు మనం అనుష్ఠాన పరులు అయితే కనుక మూలమంత్రంతో చేస్తాం. ఇది సహజమైన వైదిక పరమైనటువంటి కార్యక్రమం కాబట్టి యజ్ఞోపవేతం ఉన్న వాళ్ళైతే ఓం భూ, ఓం భవ, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓమాపోజ్గోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈ రకంగా చేయాలి. యజ్ఞోపవేతం లేనటువంటి వారు స్త్రీలు ఆచరించినప్పుడు అంగుళ్యగ్రైనాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఇలా చేస్తే సరిపోతుంది. మనం ముక్కును పట్టుకున్నాం కదా, దీని నుంచి కూడా మలం ఉత్పన్నం అవుతుంది. అందుచేతనే వేళ్ళు శుభ్రం చేసుకోవాలి. హస్తం ప్రక్షాళ్య తర్వాత హృదయం మీద చేయవేసుకుని మన కుటుంబాన్ని తలుచుకుని మమ సహకుటుంబానాం ఉపాత దురతక్షయ ద్వారా సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధ్యర్థం సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాశంభోరాజ్ఞయ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే. మొన్ననే ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువారే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాగాం శుభతిథౌ మమ సహకుటుంబానాం ఉపాత దురపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. మమ గోత్ర. మీరు వ్యక్తిగతంగా చేసుకునేటువంటి పూజకైతే నామధేయోహో అనాది. కుటుంబం అందరి పేర్లు ఉదహరించాలి కాబట్టి నామధేయ. సుబ్బారావు పేరు అనుకోండి, సుబ్బారావు నామధేయ. ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య సుబ్బారావు నామధేయస్య ధర్మపత్ని అని చెప్పాక అప్పుడు భార్య పేరు చెప్పాలి. తర్వాత పిల్లల పేర్లు కూడా చెప్పి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం శరీరే సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధ్యర్థం మాఘమాస భాను సప్తమి పురస్కృత రథసప్తమి పురస్కృత సవితృ సూర్యనారాయణ పూజాఖ్యం కర్మ కరిష్కే అని చెప్పేసి మనం తాగిన నీళ్లు కాకుండా ఏవైతే అదనంగా దైవపాత్రగా ఉంచుకున్నటువంటి నీళ్లు ఉంటాయో రథం ముందు ఒక ప్లేట్ పెట్టుకుని చక్కగా అందులో విడిచిపెట్టేసేయాలి. రథానికి నమస్కారం చేసి కూడా రథానికి అలంకారం చేయాలి. దానికి కూడా దైవపాత్ర నీళ్ళే. మనం ఆచమనం చేసిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం చేతులు కడుక్కునేందుకు ఆచమనానికి వాడాలి. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా మన క్రియలకు ఉపయోగించేది కాబట్టి అది పూజల్లో ఉపయోగించకూడదు. నీటికి కూడా ఉచ్చిష్టం ఉంటుంది, మనం గ్రహించిన నీటికి అన్నమాట. ఇక్కడ గమనిస్తే 7 చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటికి చక్కగా గంధం రాసి కుంకుమ అలంకారం చేస్తున్నారు. చూసారా, చక్కగా అలంకారం పూర్తయింది. ఈ రథాన్ని ఎక్కి సూర్యనారాయణమూర్తి ఉత్తరంగా ప్రయాణం చెయ్యాలని చెప్పేసి ఈ రథాన్ని సూర్యనారాయణ స్వరూపంగా కింద బియ్యం పిండికి ఒక ముగ్గు వేశాను, సూర్య ప్రతిమ. ఇక్కడ రథాన్ని కూడా వేస్తూ ఉంటారు చాలామంది, అలా కూడా వేయచ్చు. ఇక్కడ రథాన్ని ప్రత్యక్షంగా పెట్టాను కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క రూపాన్ని బియ్యం పిండితో వేసి పసుపు కుంకుమతో అలంకారం చేశాను. కొద్దిగా కుంకుమ కూడా వేస్తాను. నమస్కారం చేసి ఒకవేళ మనం ఆరు బయట చేస్తున్నాం ఇలాగా ఇప్పుడు నేను చేసినట్టుగా, ఆ సందర్భంలో భూమిని చేయవేసి నమస్కారం చేసుకోవాలి. ఈ మంత్రం అందరూ చెప్పక్కర్లేదు, కానీ నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓం భూమిర్భూమ్నా ద్యవరివరనాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యదేగ్నమన్నాదమన్నాద్యాగాదధే పృథివ్యై నమః. ఒక్కసారి పెద్దవాళ్ళని తలుచుకుని నమస్కారం చేయాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సభాయై నమః.
సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ధ్యాయామి జపాకుసుమ సంకాశంకాస్యపేయం మహాద్భుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాహయామి పూజార్థం ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్థాపిత సింహాసనార్థం పుష్పాన్ సమర్పయామి. చక్కగా పుష్పాలు అలంకారం చేసుకోవాలి. దీంట్లో 4 పువ్వులు పెట్టాలి, 7 పువ్వులు పెట్టాలి నియమం ఏం లేదు. చక్కగా అలంకారం చేసుకోవాలన్నమాట. పాదగో పాద్యం సమర్పయామి. హస్తగోరర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శిరసస్రపగామి. ఆపోహిష్టామయోభువస్థానమూర్ధ్యధాతన మహేరణాగజక్షసే యోమశివతమోరసస్తస్య భాజయతేహనః ఉసతీరివ మాతరః తస్మా అరంగమామవోయస్యక్షయాయ జన్మతః ఆపో జనగథాతరః. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నపనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఒకవేళ మన దగ్గర ఎరుపు రంగు వస్త్రం జాకెట్ ముక్క లాంటిది ఉంటే అది సమర్పించవచ్చు. ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. కంచుకార్థం పుష్పాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనాన్ ధారయామి. పుష్పంతో గంధాన్ని తీసుకుని చక్కగా రథం ముందు పెట్టాలి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతై పూజయామి. ఇక్కడ సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం ఉంటుంది, అది అందరికీ లభిస్తున్నది. అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. కేశవాద నామాలతో చేసేవాళ్ళు విష్ణు స్వరూపంగా సూర్యనారాయణమూర్తిని భావిస్తూ కేశవాగ నమః, నారాయణాయ నమః ఈ నామాలతో చక్కగా పూజ చేయొచ్చు. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ముందుగానైనా పెట్టుకోవచ్చు. పూజ ప్రారంభం అవడానికి ముందుగానైనా పెట్టచ్చు, ఈ సమయంలోనే పెట్టచ్చు. వనస్పత్యుద్భవేర్దివ్యేర్నానాగంధే సుసంగతః ఆఖరే శ్రవణి మానాన్ ధూపోజం ప్రతిగృహ్యతాం. రాధాస్వరూప సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు వెలుగుతున్నటువంటి దీపస్వరూపంగా సూర్యనారాయణమూర్తిని భావిస్తూ గంధము పుష్పాక్షతను అలంకారం చేయాలి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దగ్గర ఆగింది. గుడాన్నం తయారైతే కనుక నైవేద్యం పెట్టేస్తాను. రథసప్తమి రోజున చిక్కుడుకాయంతో రథం తయారు చేయడం, పూజ చేయడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ వ్రతం చేయాలంటే, ఈ విధానం చేయాలంటే ముందు రోజు నుంచి కూడా మంచి నియమాలు పాటించాలి. ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది, మహాపర్వం అది. ప్రత్యేకంగా ముందు రోజు లగాయిపు కూడా నిషిద్ధమైనటువంటి పదార్థాలు తినకూడదు. అంటే మాంస పదార్థాలు అవి తినకూడదు. ఇక ముందు రోజు నుంచి కూడా, అంటే ముందు రోజు మధ్యాహ్నం సాత్విక భోజనం, రాత్రికి అల్పాహారం. కొంతమంది అయితే ఉపవాసం కూడా చేస్తారు షష్ఠి తిథికి, సప్తమి రోజున పూజ చేయాలని చెప్పేసి. ఇది సౌకర్యానుసారంగా చేయొచ్చు. మధ్యాహ్నం సాత్విక భోజనం, రాత్రికి అల్పాహారం. బ్రహ్మచర్య వ్రత నియమం పూర్వ దివసం చేయాలి, అంటే ముందు రోజే అనమాట, షష్ఠి తిథి రోజునే. సప్తమి తిథి రోజున ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందుగానే నిద్ర మేలుకాంచి చక్కగా నిత్య విధులు పూర్తి చేసుకుని శుచి అయి మనం స్నానాలకు వెళ్తాం కదా, స్నానం చేసేటప్పుడు ముందుగా జిల్లేడాకు, ఇందులో కొంతమంది 7 జిల్లేడాకులు అని చెప్తూ ఉంటారు. ఒక జిల్లేడాకు అయితే చాలు. ఒక రేగి పండు, ఈ రెండింటినీ తీసుకుని శిరస్సు మీద పెట్టుకుని సూర్యనారాయణమూర్తిని తలుచుకుని నమస్కరించి స్నానం చేయాలి. దానివల్ల సాధారణంగా ఈ మాసాలలో త్వక్ అంటే చర్మ సంబంధమైన రోగాలు వృద్ధి అవుతాయి. వాటిని నియంత్రించడానికి కేవలం రథసప్తమి రోజునే జిల్లేడాకు ఎత్తువే పెట్టుకుని రేగి పండు పెట్టుకుని స్నానం చేయమని కాదు, మాఘమాసం అంతా కూడా నీళ్ళల్లో ఈ జిల్లేడాకు రేగి పండు వేసి కనీసంగా 2 ముహూర్త కాలాలు పెట్టేస్తారు. దాని తర్వాత ఆ నీటిని స్నానం చేస్తారు. వేడి నీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళైనా అదే పని చేస్తారు. దానివల్ల క్రిమి సంహారం జరుగుతుంది. శరీరానికి ఏ రకమైనటువంటి చెడు లేకుండా, చర్మ వ్యాధులు ప్రబలకుండా ఈ జిల్లేడాకు అనేది ఉపయోగపడుతుంది. బదరి అనేది పవిత్రమైన వనరు. బదరి అంటే ఈ రేగిపండు, ఆ రేగిపండును నీటిల్లో వేసుకుని స్నానం చేయడం చేత శరీరానికి సంబంధించి, అంటే శరీరంలో ఈ చర్మం ఉంది కదా, చర్మానికి లోపల భాగం మీద చూపేటువంటి ప్రభావ లక్షణం రేగిపండుకు ఉంటుంది. అందుచేతనే పూర్వంలో రేగిపండు గుజ్జు తీసి దాని శరీరానికి రాసుకునేవారు.
ఈ చర్మ సంబంధమైన రోగాలు లోపల నుంచి వస్తుంటాయి కనుక బాహ్యమైనటువంటి రోగాలను నియంత్రించడానికి జిల్లేడు ఆకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు స్నానం చేసేవారు ప్రతిరోజు. అదే సంప్రదాయంలో భాగంగా రథసప్తమి రోజున జిల్లేడాకు నెత్తిమీద పెట్టుకుని దాని మీద రేగిపండు పెట్టుకుని స్నానం చేస్తారు. అయితే కొన్ని జన్మలు సుమారుగా సప్త జన్మార్జితేర్ఘోరై 7 జన్మల పూర్వం నుంచి గ్రహిస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రేగిపండు నెత్తిమీద పెట్టుకుని ఈ ఆకు జిల్లేడాకు పెట్టుకుని స్నానం చేస్తాం కదా, అవి స్నానం చేసినప్పుడు కింద పడిపోతాయి. అలాగే ఆ కర్మలు కూడా పడిపోతాయని, అవి కూడా మన నుంచి తొలగిపోతాయని చెప్పేసి ఆ రేగిపండు జిల్లేడాకు పెట్టుకుని స్నానం చేస్తారు. ఉదయ భాగంలో చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా తర్వాత ఈ రకమైన పూజకు ఉపక్రమించాలన్నమాట. అందులో బెల్లం అన్నం సిద్ధమైన తర్వాత 7 చిక్కుడాకులు పెట్టుకుని చుట్టూ 7 చిక్కుడాకులు పెట్టుకుని దాంట్లో చక్కగా నివేదన ఉద్దించి రథస్వరూపంగా సూర్యనామూర్తిని రథస్వరూపంగా సూర్యనారాయణమూర్తిని భావిస్తూ నివేదన చేయాలి. తర్వాత మన గృహంలో వారు మనవాళ్ళు అందరికీ కూడా ప్రసాదాన్ని చక్కగా పంచిపెట్టచ్చు. ఇది గ్రహించడం వల్ల కూడా రోగ బాధలు శమిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యం అంతా కూడా సూర్యనారాయణమూర్తి ఆధీనంలో ఉంటుంది. చీకటి గదిలో ఉండేటువంటి వాళ్ళు రోగాలకు గురవుతారు. అలాగే సూర్యరశ్మి తక్కువగా పడేటువంటి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అంటే ఇంటి లోపలే పనిచేయడం, ఏమాత్రం ఎండ తగలకుండా ఉండడం, ఇటువంటి వాళ్ళకి రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆరు బయట పని చేసుకునేటువంటి వారికి రుజునాలు తక్కువగా ఉంటాయి. అది పని వల్ల అనుకుంటారు. సూర్యరశ్మి వల్ల కూడా ఆ రకమైనటువంటి ప్రభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు నైవేద్యం దగ్గరకు వచ్చాం. నేను చుట్టూతర 7 చిక్కుడాకులు వేశాను. దాంట్లో ఇప్పుడే వండినటువంటి పరమాన్నం, దీని గుడాన్నం అంటారు, దాన్ని వడ్డించాను. రథస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తికి నివేదన చెయ్యాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఘనః సూర్యాదిత్యో సత్యం త్వర్తేన పరిశించామి. ఉదయ భాగంలో చేసే పూజ కాబట్టి. అమృతమస్తు అమృతోపస్తరణమశివం అమృత తత్వాత్మనే రథస్వరూప సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః తవ ప్రీత్యర్థం గుడాన్న నైవేద్యం సమర్పగామి. నివేదనాంగత్వేన ఆపోసనం కల్పగామి. భాం ప్రాణాయ స్వాహ, భాం అపానాయ స్వాహ, భాం యానాయ స్వాహ, భాం ఉదానాయ స్వాహ, భాం సమానాయ స్వాహ. భాం అనేది సూర్యనారాయణమూర్తి బీజం కదా, బీజంతో చూపించేటువంటి నివేదనకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. మధ్య మధ్య పానీయం, హస్తో ప్రక్షాళనం, పాదో ప్రక్షాళనం, గంధూషం కల్పగామి. ఇది ఆరు బయట చేస్తాను కాబట్టి ఈ కొబ్బరికాయ కొట్టినా కూడా చక్కగా నీళ్లు చుట్టూతరా పోయడానికి వెసులుబాటు ఉంది. మీరు ఇలా పోయాలని నియమం ఏం లేదు, ఒక పాత్రలో పోసేసేయండి. కొబ్బరికాయ నీళ్లు కూడా స్వామివారికి సమర్పణ. ఈ కొబ్బరికాయలు కూడా నైవేద్యం పెట్టాలి. దిగోన ప్రచోదగా రథస్వరూప సముద్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. నారికేల శకల నైవేద్యం సమర్పగా. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. గంధోషం కల్పయామి. నైవేద్యం పెట్టాం కదా. నీరాజనం. సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్కయా ముఖేతగా మాసకం సృజామసి. ఆసత్కే నరజ సావర్తమానో నివేశగన్నమృతం మర్త్యం జాహిరం గగేన సపితారథేన దేవోగాతి భువన విపశ్యన్నో. సంతత శ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యలంగళాని భవంతు. రాధాస్వరూప సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతే శుద్ధ ఆచమనీయం సమర్పగామి. ఇలాగ మనం కూడా నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి చక్కగా ఆ హారతిని అద్దుకోవాలి. మీ అందరికీ కూడా సూర్యనారాయణ యొక్క దివ్య కృపాకటాక్షాలు కలుగును. సర్వతత్వాత్మనే సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. సర్వోపచారార్థం పుష్పాక్షతాన్ సమర్పగామి. నమస్కరోమి. అవకాశం ఉంటే ఇలా ప్రదక్షిణ చేయడానికి చక్కగా చుట్టూతరా తిరిగి ప్రదక్షిణ చేయొచ్చు, లేకపోతే నించన స్థానంలోనే ప్రదక్షిణ చేయొచ్చు. ఇలాగ ఇక్కడ సౌకర్యం ఉంది కాబట్టి ప్రదక్షిణ చేస్తున్నాను. ఆసత్కే నవదశ వర్తమానో నివేశగన్నమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితారథేన దేవో యాతి
భువనా విపశ్యన్నో ఆసత్యేన రజసా వర్తమానే నివేశవిన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో ఆకృష్ణేన రజసా వర్తమానే నివేశవిన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాన్ని పశ్యన్నో. సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. శిరస్సు వెంచి నమస్కారం చేసి మీ స్థానంలో మరలా కూర్చుని యస్య స్మృత్యా తనామోక్యా తప పూజా క్రియాదిషు యూనం సంపూర్ణతామయాది సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సూర్యనారాయణ ప్రభో యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది విశేష ఉపచార పూజలేన నివేదనేన భగవాన్ సర్వాత్మకః ఏవం శ్రీ సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణః సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నశ్చవతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు. ఏతత్ ఫలం మమ సహకుటుంబానాం రక్షణార్థం. కుటుంబంలో అందరూ బాగుండాలని చెప్పి రథం ముందు నీళ్లు విడిచిపెట్టాలి. సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణః అర్పణమస్తు. స్వస్తి. ఇలాగా చక్కగా సవిత్ర సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమి రథసప్తమి ఆ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి ఈ రకంగా చిక్కుడాకులు వేసి నైవేద్యం పెట్టి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించినట్లయితే శారీరకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రుజనాలు కూడా తగ్గి మన కుటుంబం మనం అందరం కూడా చక్కగా ఉంటాం. ఈ రకంగా మీరు కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరించిన తర్వాత సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క దివ్య కృపకు పాత్రలవ్వండి. నివేదన చేసాను చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. తర్వాత ఇప్పుడు నేను చేసిన విధంగా పూజ ఆచరించండి. మీ అందరికీ అర్థమవుతుందని ఇలా ప్రకృతిలో ఈ కార్యక్రమాన్ని ఆచరించడం జరిగింది. ఇక మీదట వ్రతాలు పూజలు ఇటువంటివి నేను చేసి చూపిస్తూ ఇలాగే ప్రకృతి ఒడిలోనే మనం ఆచరిస్తూ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా ఆచరించండి. ఇక ఇలాంటి సౌకర్యం లేనటువంటి వారు ఇంట్లో కిచెన్లో వంట పొయ్యి ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి, దాని మీద ఏదైనా వండుకొని సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెట్టండి. ఇది తయారు చేసే విధానం కూడా మీకు చూపించాను. సులభంగా చేసుకోండి. సింహీ అపరాజిత మహామంత్రాలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందడానికి మీ వంతుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి ఛానల్ యొక్క విశేషాన్ని తెలియజేయండి. ఏదైతే ఆచరించడానికి ఆమోదయోగ్యంగా ఉంటుందో అటువంటి విధునే మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం కూడా ఉన్నతంగా ఈ సామాజిక మాధ్యమం ద్వారా చక్కగా అందరూ కూడా ఈ పూజలు వ్రతాలు మంత్రశాస్త్రపరమైన అంశాల గురించి స్పష్టంగా తెలుసుకుని ఆచరించి తరించగలరు. పూజ అంతా పూర్తయింది. ప్రధానకు ఉద్వాసన. సహస్రపరమాదేవి శతమో నాశతాంకుర సర్వగుం హరతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని. రథస్వరూప సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఇక్కడికి పూజ అంతా పూర్తయింది. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.